నాంపల్లి ఫైర్ యాక్సిడెంట్ ఘటనపై మనతో పాటు రాజాసింగ్ ఉన్నారు. దీనిపై స్పందించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. సరే, ఏ విధంగా చూడవచ్చు ఈ ఫైర్ యాక్సిడెంట్? చాలా దురదృష్టం ఇట్లాంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అదేవిధంగా ఈ బచ్చా ఫర్నిచర్ నాంపల్లిలో ఉన్నది. అదేవిధంగా మనం చూస్తున్నాం ఫైర్ అధికారులు, పోలీస్ అధికారులు చాలా ప్రయత్నం చేస్తున్నారు. లోపల ఒక 5 మెంబర్స్ ఇరికిపోయినారు. ఎట్లయినా వాళ్ళ ప్రాణాన్ని కాపాడడానికి వాళ్ళైతే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇట్లాంటి ప్రమాదం మళ్ళీ జరగకూడదంటే కనీసం ఇప్పుడైనా మా మున్సిపల్ కమిషనర్ గారు ఆల్ ఈ కమర్షియల్ బిల్డింగ్స్కి ఉన్న ఓనర్స్కి, షాపులకి ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయాలి. గతంలో కూడా బేగం బజార్లో ఇట్లాంటి ఒక మూమెంట్ జరుగుతాయి. అప్పుడు కూడా మేము కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేసినాము, ఒక మీటింగ్ పెట్టండి, ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తే ఎట్లా ప్రాణాన్ని కాపాడవచ్చు, దానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీరు తయారు చేయండి అని గతంలో కూడా రిక్వెస్ట్ చేసినాం. ఇప్పుడు ఈ బిల్డింగ్ చూడండి, సెట్ బ్యాక్ 0, డబల్ సెల్లార్లో కూడా మొత్తం సోపలు నిండి పెట్టినారు. ఇట్లాంటివి మీరు ప్రతి ఒక్క షాప్లో చూడొచ్చు. ఈ ఒక్క షాప్ కాదు, 1000 షాపులు చూడండి, 1000 షాప్లో ఇదే పొజిషన్ ఉంటుంది. ఇప్పుడు 5 మంది ఇరికిపోయినారు. పాపం ఏ పొజిషన్లో చెప్పలేము. కానీ ఇంకా ముందు ప్రమాదం జరగకూడదంటే ఆల్ ఈ కమర్షియల్ కాంప్లెక్స్ కానీ, ఈ ఫర్నిచర్ షాపులు కానీ, ఈ ప్లాస్టిక్ షాపులు కానీ అందరితో ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. నాంపల్లి కావచ్చు, అబిడ్స్ కావచ్చు, లేకపోతే బేగం బజార్ ఇలాంటి అన్ని కూడా కమర్షియల్ ఏరియాలు. ఈ కమర్షియల్ ఏరియాలో ఈ విధంగా ఉంటాయి. ఒకవేళ వాటిని డ్రైవ్ లాగా చేసి ఉంటే మళ్ళీ లోకల్గా ఉన్నటువంటి మిలాంటి లీడర్లే అడ్డుకునే అవకాశం లేదంట. మేము గతంలో కూడా చెప్పినాము, మాకు కొన్ని ఓట్లు లాస్ కావచ్చు కానీ ప్రాణం లాస్ కావద్దు. అదే మా ఆలోచన. ఏ లీడర్ వస్తే కూడా వాళ్ళ మాటలు వినకండి. ఇప్పుడు నేను నా కాన్స్టిట్యూన్సీలో కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మా మాటలు కూడా వినకండి, ఎవరి మాటలు వినకండి. ఎందుకంటే ప్రాణం ముఖ్యం. దాదాపు బేగం బజార్, గుల్జారోజ్, నాంపల్లి, యాబిడ్స్, కోటి మొత్తం ఏరియాలో ఇదే పొజిషన్ ఉన్నది. బిల్డింగ్ కడతారు, సెల్లార్ కొడతారు, సెల్లార్లో కూడా పార్కింగ్ ఉండదు కానీ షాపులు పెట్టేస్తారు. చాలా ఉన్నది. మీరు డ్రైవ్ చేయండి, యాక్షన్ తీసుకోండి. ఎందుకు యాక్షన్ తీసుకోరు? ఇవాళ మీ టౌన్ ప్లానింగ్ సెక్షన్ కానీ, టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కుమ్ముకైపోయినారు. అందరు కూడా సీసీపీ ఏసీ రూమ్ నుంచి బయటికి రారు. మేము చాలాసార్లు చెప్పినాము, బేగం బజార్లో ప్రమాదం జరిగిన తర్వాతనే మేము రిక్వెస్ట్ చేసినాము, యాక్షన్ తీసుకోండి. కొన్ని ఓట్లు మాకు నష్టం జరగచ్చు కానీ ప్రాణ నష్టం జరగకూడదు. గతంలో కూడా చెప్పినాం. అదేవిధంగా మనం చూసినాం, కొన్ని రోజు ముందు మినిస్టర్లకి, కొన్ని ఎమ్మెల్యేస్కి బయట కంట్రీకి పంపిస్తారు మూసీ డెవలప్మెంట్ చేయడానికి. అక్కడ ఉన్న మూసీలు ఎట్లా డెవలప్మెంట్ చేసినారు, ఇక్కడ కూడా అట్లానే చేస్తారని పంపిస్తారు. అదేవిధంగా మన ఫైర్ డిపార్ట్మెంట్ కూడా పంపించండి. బయట కంట్రీలో ఇట్లాంటి ఫైర్ యాక్సిడెంట్ అయితే ప్రాణహాని జరగదు. ఒక్కొక్క వ్యక్తిని వాళ్ళు ఏ విధంగా కాపాడుకుంటారు, వాళ్ళకి అన్ని ఎక్విప్మెంట్ ఉంటుంది. కానీ మన దగ్గర దాదాపు 8 అవర్స్ అయింది, వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కానీ లోపల పోనీకి మంట ఉన్నది, పొగ ఉన్నది, దానికి ఫేస్ చేయడానికి వీలు అయితే లేదు. అదే వేరే కంట్రీలో అన్ని విధాలుగా ఫేస్ చేసే అట్లాంటి ఎక్విప్మెంట్ ఉంటుంది. అది కూడా మన దగ్గర ఉంటే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. ఫైర్ సేఫ్టీ విషయంలో ఎన్ఓసీలు ఇచ్చే విషయంలో, బిల్డింగ్ సంబంధించి ఎన్ఓసీలు ఇచ్చడంలో ఈ బిల్డింగ్ తీసుకున్నట్లయితే అసలు ఫైర్ సేఫ్టీ ఎక్కడ లేనట్టున్నాయి. అట్లా ఇలాంటి బిల్డింగ్స్ చాలా అబిడ్స్లో కానీ, మీరు అన్నటువంటి గుల్జార్ నంద అయితేనేమి, అదేవిధంగా బేగం బజార్ లాంటి బిల్డింగ్లకు ఎన్ఓసీ ఉండదు, ఫైర్ సేఫ్టీ క్లియరెన్స్ ఉండదు. ఇవన్నిటిని ఏ విధంగా చూడొచ్చు? ఎన్ఓసీ ఇచ్చే విషయంలో ఫైర్ సేఫ్టీలో అధికారుల నిర్లక్ష్యం. ఇది టౌన్ ప్లానింగ్ సెక్షన్కి క్వశ్చన్ అడిగితే చాలా బాగుంటుంది. ఎందుకంటే బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చేది వాళ్ళే. దాదాపు 99% బిల్డింగ్లకి, కమర్షియల్ కాంప్లెక్స్లకి ఫైర్ సేఫ్టీ ఉండదు. చాలా వరకు తప్పులు ఉంటుంది. ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఒక ప్రాణాన్ని కాపాడాలి, అట్లాంటి మూమెంట్ కూడా ఉంటుంది. మీరు బేగం బజార్ రండి, 500 కోట్ల రూపాయల బిల్డింగ్లు కడుతున్నారు కానీ ఫైర్ సేఫ్టీ గురించి మనం ఆలోచన చేస్తే 0 ఉంటుంది. ఎందుకు వాళ్ళపైన మీరు యాక్షన్ తీసుకోరు? అంటే కమిషనర్కి ఒక ప్యాకెట్ పోతుంది, సెక్షన్ ఆఫీసర్కి, టౌన్ ప్లానర్కి, సీసీపీకి అందరికీ ప్యాకెట్ వెళ్ళిపోతుంది. అందుకోసం వాళ్ళు పర్మిషన్ ఇచ్చేస్తారు. దాని తర్వాత అది పర్మిషన్ లాగా వాళ్ళు కడుతున్నారా లేదా అది చూడరు, వాళ్ళు 0 వాళ్ళు. అందుకోసం ఇట్లాంటి యాక్షన్ జరుగుతుంది, ప్రాణహాని జరుగుతుంది. అందుకోసం ఇప్పుడైనా మా మున్సిపల్ కమిషనర్ గారు మేలుకొని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పటికైనా అధికారులు మేల్కోవాలి, మేయర్, మున్సిపల్ కమిషనర్ కూడా మేల్కొని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే నాంపల్లి, అబిడ్స్, బేగం బజార్ లాంటి ప్రాంతాల్లో అనేకంగా కొత్త బిల్డింగ్స్ కడుతున్నారు.
కాకపోతే వాళ్ళకి ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వట్లేదు, సరిగా సెల్లార్లలోనే ఈ విధంగా గోదాములుగా యూజ్ చేయడం వల్ల ఇలాంటి ప్రమాదాలు పునరావృతం అవుతున్నాయి. ఇప్పటికైనా చర్యలు తీసుకుంటే బాగుంటుందంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ ప్రదీప్తో అజయ్, 10 టీవీ, హైదరాబాద్.